హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ కామెంట్ పెడతా ఉంది. ఇక పిచ్చెక్కినట్టుంది బాగా. పిచ్చి అంటే ఇరిటేషన్. పిచ్చి అంటే మళ్ళీ వేరే రకం కాదు, ఇరిటేషన్ ఎక్కువ వచ్చేసినట్టుంది పాపం స్టూడెంట్స్కి. మరి మీరు తప్పు కొనుక్కున్నారు. నా లాంగ్వేజ్ అది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక ఈ 4-1 బీటెక్ రిజల్ట్స్ సంగతి మర్చిపోయారా సార్? వదిలేశారా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది అది ఇది అంటున్నారు. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. ఏంటంటే 2 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఫస్ట్ ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత 10 డేస్ తర్వాత వస్తున్నాయి అని చెప్పేసేసి, అదేవిధంగా ఇప్పుడు 10 డేస్ అవుతుంది కదా. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే, ఉగాది ముందు ఇప్పుడు 4-1 బీటెక్ రిజల్ట్స్ చదువుతారు. ఇంకా చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఆ విధంగా చెప్తూ ఉన్నారు. అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంకా తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఉగాదికి ముందు రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయా అంటే, ప్రతి సంవత్సరం కూడా నేను 4-1 బీటెక్ రిజల్ట్స్ ఒకటే ఉంది కాబట్టి అదని చెప్పను, కానీ ఉగాది ముందు రోజు ఒక రిజల్ట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అయిన రోజులు ఉన్నాయి. నేను 2 ఇయర్స్ చూశాను అది కూడా. అయితే ఒకవేళ అదే పద్ధతిలో కనుక రిలీజ్ చేస్తే మీకు ఈ ఫ్రైడేనే, నాకు తెలిసి సాటర్డే అని కూడా చెప్పను, ఎందుకంటే సాటర్డే ఉగాది సండే, సాటర్డే రావాలి ఆ రూల్ ప్రకారం చూస్తే. నేను అప్పుడు దాకా కూడా చెప్పను, వస్తే ఫ్రైడేనో వచ్చేస్తుంది. అయితే చాలామంది స్టూడెంట్స్ అనేది ఏంటంటే, ఉగాది ముందు వద్దు సార్, మన తెలుగు కొత్త సంవత్సరం ముందు వద్దు సార్ రిజల్ట్స్ అది ఇది అని చెప్పేసి అది కూడా కామెంట్ పెడతా ఉన్నారు. ఇక ఇప్పుడు దాకా ఆగిన వాళ్ళు ఇంకొక 4 రోజులు ఆగలేరా అని చెప్పేసి. ఒకవేళ నిజంగా అలాగే ఉగాది ముందు కనుక వద్దు అనుకుంటే మాత్రం, ఎందుకంటే అన్నీ అయిపోయినాయండి, మీరు దాని గురించి డౌట్ పడేదిలే, మీరు అందరూ పాస్ అయిపోతారు, గ్యారంటీ, డౌటే లేదు అందులో. ఎందుకంటే 4-1 బీఫామ్స్ ఎప్పటికన్నా ఇంకా ఎక్కువ ఈజీగా జరిగింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ రిలీజ్ అవుతుంది ఉగాది ముందు కనుక వద్దనుకుంటే. ఎప్పట్లాగే రిజల్ట్ ఉగాది ఒకరోజు ముందు రిలీజ్ చేద్దామంటే మాత్రం ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఈ రిజల్ట్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఇరిటేషన్ వచ్చేస్తుంది పాపం. అందుకే ఫస్ట్లో అంత పిచ్చి కాదు, మామూలుగా ఇరిటేషన్. అయితే ఇంకా చాలామందిని ఎంతమంది చెప్పినవన్నీ అనుకుంటున్నారు, కానీ మీరు అనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. మీరందరూ కూడా ఖచ్చితంగా అయితే పాస్ అయిపోవడమే కాదు, మంచి పాయింట్లు కూడా వస్తాయి. కొంచెం ఓపిక పట్టండి, అయిపోతుంది. ఎందుకు ఆగారో ఏం ఆగారో కానీ ఏంటంటే సెట్స్ టైం ఇదంతా కూడా, ఓకేనా. దానివల్ల ఏమీ ఇది అవ్వలేదు. అది కూడా కాకుండా ఇప్పుడు ఆర్సీఆర్బీ పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్లో జరుగుతూ ఉంది. మరి ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్కి వచ్చేసరికి ఇవన్నీ మళ్ళీ పాత స్కాన్ బుక్లెట్లు కాకుండా కొత్త స్కాన్ బుక్లెట్, అంటే ఇప్పుడు ఒకసారి వాల్యుయేషన్ అయిపోయిన దాన్నే మళ్ళీ సెకండ్ వాల్యుయేషన్కి కదా పంపించేది. అయితే పాత బుక్లెట్ పంపిస్తే కుదరదు కదా, ఎందుకంటే పైన బాక్స్ కింద బాక్స్ ఖాళీగా ఉంటాయి ఫస్ట్ టైం వాల్యుయేషన్ ఆన్లైన్లో పంపించినప్పుడు కానీ ఆఫ్లైన్కి కానీ రెండోసారికి వచ్చేసరికి పైన దాంట్లో బాక్సులు నింపు ఉన్నాయో దాన్ని పంపించాలి, పైన అది ఇది రెండు చూసుకుంటూ చేస్తారు. దాని ప్రకారం ఉంటుంది కాబట్టి స్కాన్ మళ్ళీ అన్నీ చేయాలి. కాబట్టి దానికోసం ఆ పనుల్లో బిజీగా ఉన్నప్పుడే ఇలాంటి జరుగుతుంది. ఖచ్చితంగా అయితే 10 రోజులు మినిమం టైం పడుతుంది, నేను అదే చెప్పాను. ఇదండి ఓవరాల్గా, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ పాస్ అయిపోవాలని కోరుకుంటే ఇవాళ రేపటి రిజల్ట్ వస్తే మాత్రం